మేడం గారు ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది ఈ పరిపాలన? చాలా సూపర్ గా ఉంది సార్. రౌడీ గ్యాంగ్ అనేది అంతం చేసి చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి చాలా బాగా సూపర్ గా చేస్తున్నారు సార్. ఈ పాలన ఎప్పుడు ఇలాగే కొనసాగాలని నిజంగా కోరుకుంటున్నాం సార్. మేడం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేసి చాలా మంది చనిపోయి రోడ్లు పడిపోయారు కుటుంబాలు అంటున్నారు. ఎంతవరకు? అది చాలా వరకు నిజం సార్. చాలా మంది మధ్య తరగతి కుటుంబానము 100 రూపాయల మందు దొరుకుతుందని చాలా మంది తాగి చాలా మంది చనిపోయి చాలా మంది పిచ్చి వాళ్ళు కూడా అయ్యారు సార్. వాళ్ళ వల్ల చాలా మంది ఆడవాళ్ళు చాలా బాధలు పడుతూ అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఇంట్లో ఉండి ఎంతో ఏడుస్తూ ఎంతో బాధపడుతున్న చాలా మంది జనాలకి మేలు చేశారు సార్ చంద్రబాబు నాయుడు. మేడం గారు ఇప్పుడు ఈ కల్తీ మద్యంతో వచ్చిన డబ్బు అంతా జగన్ జేబులో పెట్టుకున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్? అది చాలా వరకు నిజమే సార్. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక రెవడీ గ్యాంగ్. వాళ్ళు డబ్బులు తినలేదనేది చాలా తప్పు సార్. చాలా వరకు వాళ్ళు తినబట్టే కదా సార్ ప్రతి ఒక్కరి నోట్లంటే ఆ మాట వస్తుంది, లేకపోతే రాదు కదా సార్. వాళ్ళు తిన్నారు. ఇప్పుడు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం జైల్లో పెడుతుంది. ఇది కరెక్ట్? చాలా వరకు సూపర్ సార్. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని వేరి జైల్లో వేస్తే ప్రభుత్వం అనేది చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలదు సార్. చాలా వరకు చాలా మంది అమ్మాయిల పైన అసభ్యంగా ప్రవర్తించడం, ప్రతి ఒక్క అమ్మాయిని స్కూల్ పంపించాలంటే చాలా పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు సార్. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని జైల్లో వేసి వాళ్ళు ఏ విధంగా అమ్మాయిని టార్చర్ పెట్టారో అంతకన్నా రెట్టింపు టార్చర్ పెట్టి చంపాలి సార్. మేడం గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం భద్రత ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకోసం అని ఒక శక్తి యాప్ అనేది పెట్టారు. ఆడవాళ్ళ కోసం యాప్ చాలా బాగుంది అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళ కోసం ఇప్పుడు గతంలో జరిగిన అక్రమాలు కూడా తగ్గాయి అంటున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత. చాలా వరకు తగ్గాయి సార్. చాలా వరకు అంటే ప్రతి పిల్ల ఇంట్లో ఒక పేరెంట్స్ ఒక పిల్లని చదివించాలంటే చాలా కష్టపడేవారు. అలాంటిది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేసి వాళ్ళ ప్రతి ఒక్కరిని స్కూల్ పంపిస్తూ స్కూల్ డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి సార్. ప్రతి ఒక్క స్కూల్ డ్రెస్ చాలా బాగుంది. బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ప్రతి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు సార్. పిల్లల విషయంలో ఆడపిల్లల విషయంలో చాలా సూపర్ గా పనిచేస్తున్నారు సార్ తెలుగుదేశం పార్టీ. మేడం గారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, మళ్ళీ రపరపలు ఆడిస్తాను అంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంత లేదు సార్. అంత అవకాశం ఇచ్చే వాళ్ళే కాదు ప్రజలు. ప్రతి ఒక్క రౌడీ గ్యాంగ్ ని మళ్ళీ తెచ్చి మళ్ళీ మేము ఇబ్బందులు పడాలని మేము అనుకోవట్లేదు సార్. ప్రతి తెలుగుదేశం పార్టీ వస్తుంది సార్. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేవడం వల్ల చాలా మంది అనారోగ్య పాలయ్యారు అన్నారు. ఇది ఎంతవరకు? మద్యం మంచిది కాదులేండి. ఎందుకంటే చాలా మంది చనిపోయారు తాగడం వల్ల. చాలా కుటుంబాలు రోడ్డు మీద కూడా పడ్డాయి. మద్యం అయితే మంచిది కాదు. అంటే గత ప్రభుత్వంలోనే అలాంటి హామీలు ఇచ్చి చాలా మంది పొట్టను పెట్టుకున్నారు. ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి జేబులో వేసుకున్నారు అంటున్నారు. నిజమేనంటారు? అదేమిటో మరి నాకు తెలియదు సార్. అదైతే నాకు తెలియదు. టోటల్ గా అయితే ఎట్లా ఉంది మేడం గత ప్రభుత్వం మీదకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం? బాగుంది. ఏ విధంగా? అంటే పిల్లల చదువు విషయంలోని ఉన్నారంటే మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు చదువుకున్నారు. చదువుకొని బయటకు వెళ్ళి జాబులు చేయాలంటే కష్టం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ అభివృద్ధి చేస్తారని చెప్పారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మేడం గారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మహిళల కోసం అని ఒక యాప్ శక్తి యాప్ అనేది పెట్టారు. చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. ఇప్పుడు అమ్మఒడి ఉంది. తల్లికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు పడ్డాయి. అది ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది బాగానే ఉంది సార్. అందరి పిల్లలకి ఒకేసారి పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కరికి వేసారు, ఎప్పుడో వేసారు. ఇతనైతే వారిని మాట మీద ఒకేసారి అందరి పిల్లలకి బాగానే వేసారు. ఆడవాళ్ళకి కూడా బస్ ఫ్రీ అంటారు ఆగస్టు 15న. అది కూడా ఉంటే ఎట్లా ఉంటుంది? ఇంకా బాగుంటుంది సార్. ఇంకా ఆడవాళ్ళకి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని శాంతి భద్రత అట్లా ఉంది లేడీస్ విషయంలో? బాగుందండి. కిందటి సారి అయితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే భయం వేసేది, ఎక్కడ పడితే అక్కడ గొడవలు అయ్యాయి. ఇప్పుడే బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం వస్తుందండి. బాబు గారు అంటే నాకు ఇష్టమే, వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపలు ఆడిస్తాను అంటున్నారు. అది జరిగేదో కాదో మనకు తెలియదు సార్. ఎవరిష్టం వాళ్ళది కదా, మనం చెప్పలేం. అతను అనుకుంటారు జరగాలి కదా. ఈ నిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి జైల్లో వేస్తున్నారు తీసుకొని వచ్చి. ఇది కరెక్టే అంటారు? కరెక్టే సార్. నిక్కర్ స్కామ్ లో కరెక్టే సార్. నిక్కర్ స్కామ్ లో ఎవరున్నా సరే జైలు వేయడమే మంచిది. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం బాగుందంటారు? బాగుంది. థ్యాంక్ యూ. అమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని కల్తీ మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేసి జనాలు ప్రాణాలు తీశాను అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?
అంటే మద్యం అనేది అసలు మందు చేస్తామన్నారు, అది యాక్చువల్లీ చెయ్యాలి. కానీ మరి కల్తీ మందు చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది పోలీసులు వెరిఫికేషన్ చేసి అందరిని పెట్టడం అన్ని జరుగుతున్నాయి. మరి ఇది ఇందులో కొంచెం బాగా తీసుకొని న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఈ డబ్బులు కల్తీ మంది తయారు చేసి డబ్బులు అతని జేబులోకి వేసుకున్నారు అంటున్నారు, నిజమేనమ్మా? అది నిజమో మరి మనకి తెలిసి తెలియంది మనం మాట్లాడలేము. కాకపోతే అది నిజం కాకుండా ఉండదు కదా, బయటకు వచ్చిందంటే ఎంతో కొంత నిజం ఉండే ఉంటది. ఇప్పుడు ఈ స్కామ్ జరిగిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని జైల్లో పెడుతున్నారు, ఇది మంచి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని దండించడం అనేది అది కరెక్టే కదా, ఎవరు చేసినా అది న్యాయం అనిపిస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే గతంలో చెప్పిందంతా బోగస్ మాటలు అంటున్నారు. కొంతవరకు అది ఆ నిజమని అనిపిస్తుంది. మరి నిజం కాకుండా ఏది బయటికి రాదు కదా, మనకి ఏది చెప్పినా సరే అది ఎంత నిజం ఉంటేనే ఏదైనా బయటకు వస్తుంది. మనం ఎంత దాద్దామన్నా నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. అది ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎట్లా ఉందమ్మా, ప్రత్యేకంగా ఆడవాళ్ళకి విషయంలో కానీ? ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు August 15న. తర్వాత ఏమో రేషన్ డిపోలోని ఏ రోజైనా వెళ్ళినా రేషన్ తీసుకోవచ్చు. గతంలో బండ్లు ఎక్కడో రోడ్డు మీద పెట్టి ఇబ్బంది పడేవారు అన్న, నిజమేనంటారు? అంటే అయితే అది ఇప్పుడు రేషన్ బండ్లు పెట్టాక 2 days ఇచ్చేవారండి. చాలా ఇబ్బంది అయింది, లైన్లు కాసుకొని గంటలు గంటలు ఉండడం. ఇప్పుడు రేషన్ డిపోలో ఇస్తుంది మాత్రం బాగే ఉంది. ఎందుకంటే ఏ రోజు ఒక పూట కాకపోయినా ఒక పూట తీసుకోవచ్చు. అది బాగుంది. మళ్ళీ తల్లికి వందనం అది వేసారు, అది బాగా వచ్చింది. ఎంతమందికి ఉంటే అంతమంది, అయ్యో మాకు ఒకరికే వచ్చింది అనుకుంటే అందరికి పడ్డది. పిల్లలకి ప్రత్యేకంగా స్కూల్ బట్టలు చూసినట్లయితే సేమ్ ప్రైవేట్ స్కూల్ విధంగా చదువు కూడా అట్లా ఉండదు అంటున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం కూడా సన్న బియ్యం కూడా పెడుతున్నారు. దీన్ని మీరు అట్లా ఫుడ్ అది కల్తీ లేకుండా పెడితే అది అందరికి మంచిదే కదా, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం కదా, ఎవరైనా సరే. చంద్రబాబు పరిపాలన మీకు బాగుంది? బాగుందండి. గతంలో పరిపాలన కన్నా ఇప్పుడు బాగుంది? దానికన్నా ఇది బెటర్ గానే ఉంది. అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తో తాగి చాలా మంది చనిపోయారు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అది నిజమేనండి. మా ఆయన గారు కూడా చనిపోయారండి, అలాగే మందు తాగేసి. ఆ పిచ్చి మందులు తాగేస్తున్నారు, చనిపోతున్నారండి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది అన్నమాట. డాక్టర్లు అడిగితే మందు తాగిన వల్ల వచ్చిందని చెప్పారు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మద్యం నిషేధిస్తానని చెప్పి ఈ కల్తీ మందు చేయడం వల్ల ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. జైల్లో కూడా పెడుతున్నారు కదమ్మా, ఇది మంచిదేనండి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అన్ని బాగానే చేశారండి, ఇంకా చెయ్యాలనుకుంటున్నామండి. మాకు కూడా కొద్దిగా ఆదుకోవాలని అనుకుంటున్నామండి. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన అంతా బాగానే ఉందండి, బాగానే ఉందండి. ఏ విధంగా? ఇప్పుడు రేషన్ గానీ అన్ని బాగానే ఉన్నాయండి. ఆ బండి కూడా తీసారు, చాలా బాగుంది. రేషన్ డిపోలు ఎవరు కూడా చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నామండి.